స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇది ప్రాముఖ్యత సమీపించిన దేవా తండ్రి, మాతో మాట్లాడండి. మా ప్రాణాన్ని సేద తీర్చాలి. మాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారం మీరు మాత్రమే అందించమని క్రీస్తు ప్రభు పేరున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కొత్త నిబంధన గ్రంథము యోహాను సువార్త మొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలుగుచుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఇక్కడ ఈ యొక్క వచనంలో 9-10 వచనాలు చూస్తే మనకి ఒక మాట మనం కనిపిస్తుంది, లోకం. ఈరోజు మనం ధ్యానించుకుందాం. కొన్ని నిమిషాలు లోకం గురించి మనం ధ్యానించుకుందాం. ఇక్కడ యేసయ్య అంటున్నాడు అంటే భక్తుడైన యోహాను చెబుతూ యేసు ప్రభు గారి గురించి చెబుతూ కొన్ని విషయాలు ఇక్కడ రాయడం చూస్తున్నాం మనం. ఆయన ఏం చెప్తున్నాడంటే నిజమైన వెలుగు ఉంది, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగిస్తుందట. ఏంటది? ఏం వెలిగిస్తుంది? నిజమైన వెలుగు. నిజమైన వెలుగంట లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నాడు. ఇంకా రెండో మాట, ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగేది కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. దేవుని స్తోత్రం. ఈ యొక్క రెండు మాటలు కూడా మనం ధ్యానించుకుంటే కనుక ప్రాముఖ్యంగా రెండు విషయాలు మనకి కనిపిస్తున్నాయి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకానికి వచ్చుచు మనిషిని వెలిగించడం మనం చూస్తున్నాము. కనుక ప్రియ సంగమా, ఈ యొక్క యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే భక్తుడైన యోహాను ప్రభు గురించి చెబుతూ ఇంకా ఈ గ్రంథంలో చూస్తే అనేక మాటలు మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ చూస్తే లోకము అనే మాట మనం ఈరోజు మనం ధ్యానించుకుందాం. దయచేసి అందరూ బైబిల్ తెరవాలని మనవి. మూడవ అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం వెళ్దాం. 19వ వచనం, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారు. రెండు విషయాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. నిజమైన వెలుగు తెలుసుకునేటువంటి వ్యక్తులు అంటే లోకం అంటే మనుషులు, లోకం అంటే ఏదో కాదు కానీ లోకంలో ఎవరు నివసిస్తారు? నరులు, మనుషులు నివసిస్తారు. కానీ ఇక్కడ చూస్తే వెలుగు లోకం. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే లోకంలో ఉన్నది చెడ్డది, నిజమైన వెలుగును ద్వేషిస్తూ లోకాన్ని ప్రేమిస్తున్నారు అన్నమాట ఇక్కడ రాయడం జరిగింది. కనుక మనం ఈరోజు మనం చెప్పుకోబోయే మాట ఏంటంటే లోకము పాపంతో నిండిపోయినది, లోకము చీకటైపోయింది. అంటే ఏంటి? ఈ లోకము చీకటిని ప్రేమిస్తున్నారు. ఎవరు ప్రేమిస్తున్నారు? మనుషులే చీకటి ప్రేమిస్తున్నారు, వెలుగుని కాదు. అందుకంటాడు నిజమైన వెలుగు ఉంది, నిజమైన దేవుడు రక్షకుడు ఈ లోకానికి వచ్చారు. కానీ మనుషులు గ్రహించుకోలేకపోతున్నారు. ఈ వెలుగును ప్రేమించకుండా చీకటినే ప్రేమిస్తున్నారు. అంటే ఏంటి? చీకటిని ప్రేమించడం ఏంటి? లోకాన్ని ప్రేమిస్తున్నారు, ఈ లోకమునే ప్రేమిస్తున్నారు. చీకటి వారికి ఎలా కనిపిస్తుందంటే చెప్పాలంటే ఒక వెలుగుగానే కనిపిస్తుంది. కానీ అందుకే భక్తుడు అంటాడు నిజమైన వెలుగు ఉంది,
కానీ ఆ వెలుగంట ప్రతి మనిషిని వెలిగించుకుంటూ వస్తుందంట. కొంతమంది ఏం చేస్తారు, కొంతమంది అయితే ఆ వెలుగుని స్వీకరించలేరు, ఆ వెలుగు యొక్క గొప్పతనం తెలుసుకోలేరు, ఆ వెలుగు యొక్క విలువ ఏమిటో తెలుసుకోలేరు. వారు ఏం చేస్తారంటే లోకాన్ని ప్రేమిస్తూ, అంటే చీకటిని ప్రేమిస్తూ, చీకటి అంటే చీకటి కాదంటే ఆ లోకానికి సంబంధించిన పాపమును ప్రేమిస్తూ లోకంలో జీవిస్తున్నటువంటి అనేక మనుషులు ఉన్నారని భక్తులు సెలవిస్తున్నారు. కనుక మళ్ళా మనం చదువుతాం 19. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోకి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డమైనందున. అంటే ఆ లోకంలో ఏముంది, ఆల్రెడీగా చెడుతనం ఉంది. వారు ఎప్పుడైతే చెడుతనం మనలో ఉంటుందో, చీకటి ఛాయలు మనలో ఉంటాయో, వెలుగును నువ్వు తెలుసుకోలేమంటున్నాడు. నువ్వు ప్రభువును ప్రేమించలేమంటున్నాడు. ఎందుచేతనంటే నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి. లోకాన్ని ప్రేమించిన వారు ప్రభువుని ప్రేమించలేరు, ప్రభువుని ప్రేమించిన వారు లోకాన్ని ప్రేమించరు. ఇదే మాట. అందుకే ప్రభు అంటాడు, నా సొంత వారే నన్ను అంగీకరించలేదు, నా సహోదరులే నన్ను అంగీకరించలేదు అని ఒక మాట రాయబడింది. కనుక మనం ఇక్కడ చూస్తే ప్రభువును ప్రేమించిన వారు, మళ్ళా చెప్పుకుందే మాట, ప్రభువును ప్రేమించిన వారు లోకాన్ని ప్రేమించరు, లోకాన్ని ప్రేమించిన వారు ప్రభువును ప్రేమించరు. అందుకే దేవుని ఎందుకు రాలేదు. నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే ప్రభు ఎందుకు వస్తావు? నిజంగా దేవుని ప్రేమిస్తే నువ్వు దేవుని స్తుతిస్తావు, నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే దేవునికి ప్రార్థన చేస్తావు. కానీ ఎప్పుడైతే దేవుని నువ్వు ప్రేమించకుండా జీవిస్తావో లోకంలో పడిపోతావు. లోకంలో పడ్డమే కాదు, లోకాన్ని ప్రేమిస్తావు, ఈ లోకాన్ని ప్రేమిస్తావు. కనుక ఇంకో మాట కూడా చదువుతాం. భక్తుడైన యోహాను రాసిన మొదటి పత్రిక చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం వెళ్ళిపోతాం. మనందరికీ తెలిసిన మాట 2వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. చూసారన్నమాట. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నప్పటి వరకు, ఎవరైతే లోకాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తారో వానిలో ఏముండదు, తండ్రి ప్రేమ ఉండదు. క్లియర్ గా రాస్తున్నాడు భక్తుడు. మళ్ళా చూద్దాం. ఈ లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించకండి, ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. తండ్రి ప్రేమ లేకపోతే మనం ఎందుకు, తండ్రిని ప్రేమించే వారిగా ఉండకపోతే మన పరిస్థితి ఏంటి చెప్పాలంటే మన బ్రతికేది. అందుకే ఇక్కడ లోకాన్ని ఎవరు ప్రేమిస్తున్నారు, లోకంలో ఉన్న వాటిని ఎవరు ప్రేమిస్తున్నారు? మీరు అడగచ్చు, ఇంతకీ లోకంలో ఏంటి ప్రేమించడం? లోకంలో ఉన్న వాటిని అయినను అంటే ఏంటి, దానికి అర్థం ఏముంది ప్రాముఖ్యంగా చూద్దాం. 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుటమమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. నేత్రాశ, శరీరాశయు, జీవపుటంబము. జీవపుటంబం అంటే ఏంటి? శరీరాశం మన అందరికీ తెలుసు, నేత్రాశ తెలుసు. జీవపుటంబం అంటే ఏంటి? మనం గొప్పలు చెప్పుకోవడం, మన గురించి మనము గొప్పలు చెప్పుకోవడం జీవపుటంబము. ఎవరు గొప్ప చెప్పుకున్నారు ఈ మాట విషయంలో మనకి జ్ఞాపకం చేస్తుంటే ఎవరు గుర్తుకు రావాలి? అపవాది. నేను కూడా దేవుడితో సమానంగా ఉన్నాను, చక్కగా నేను కీర్తనలు పాడుతున్నాను, పరలోక రాజ్యాన్ని నేను సంతోషపరుస్తున్నాను అని ఏం కలిగిందంటే గర్వము కలిగింది, గొప్ప చెప్పుకుంటున్నాడు తన మనసులో. అదే జీవపుటంబము, శరీరాశ.
నేత్రాశ. ఈ మూడు చాలా భయంకరమైనవి. ఇవి లోకంలో ఉన్నవి. ఇవే లోకంలో ఉన్నాయి. శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబము. ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు. లోక సంబంధం అంటే ఏంటి దానికి అర్థం? అది కూడా చూపిస్తారు. లోకం గురించి మళ్ళా చూపిస్తారు. కానీ ఇక్కడ మనం ఇంకొక వచనం చదువుకుందాం. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవ కుటుంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి కానీ చాలు. లోకము ఏంటి? ఏం గతించిపోతాయి? లోకమును దాని ఆశయు. ఇక్కడ ఏం చెప్పుకున్నాం ముందుగా? నేత్రాశ, శరీరాశ. ఇప్పుడు భక్తుడు ఏం చెప్తున్నాడు? ఈ లోకము ఆశ నశించిపోతుంట. ఈ లోక ఆశ నశించిపోతుందంటే మరి మన పరిస్థితి ఏంట? మన పరిస్థితి ఏంటి? ఏం ఆశ కలిగి ఉంటున్నాం మనం? ఆశ, దురాశ, చెడు కదా. అంటే ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? లోకము నశించిపోతుంది. లోకం అంటే మనుషులు, లోకంలో జీవించేది నరులు. ఇక్కడ లోకంలో ఏముంది? నేత్రాశ, శరీరాశ, జీవ కుటుంబం ఉంది. ఇప్పుడు అంటున్నాడు భక్తుడు మాట్లాడుతూ ఒక గొప్ప విషయం తెలియపరుస్తున్నాడు మనకి. ఏంటి? మనం చూద్దాం. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరం నిలుచును. అంటే ఇక్కడ అర్థం ఏంటి? దేవుని చిత్తము జరిగించిన వాడు నిరంతరము నిలిచినట్టు ఎక్కడ నిలుస్తాడు? ఎక్కడండి? దేవుని సన్నిధి అంటే పరలోక రాజ్యములో. అదే నువ్వు నేత్రాశ, జీవ కుటుంబము, శరీరాశ కలిగి ఉన్నప్పుడు ఇక్కడ భక్తులు ఏం చెప్తున్నాడంటే లోకము, లోకాశయం గతించిపోతాయి. నువ్వు నీ లోకానికి, దేవునికి వ్యతిరేకంగా, లోకానికి దగ్గర అవుతూ దేవునికి దూరం అయిపోతూ నువ్వు జీవించినంత కాలము ఇక్కడ సెలవిస్తుంది మాట ఏంటో తెలుసా? లోకం అంట నశించిపోద్దట. లోకంలో ఆశలన్నీ నశించిపోతాయట. కానీ దేవుని చిత్త ప్రకారము, దేవుని మాట ప్రకారము, దేవుని ఆజ్ఞ ప్రకారము, దేవుడు చెప్పిన ప్రతి ఉపదేశము ప్రకారము ఎవరైతే ఉంటారో వారు సదాకాలము దేవుని రాజ్యంలో నిలుస్తారు. దేవుని రాజ్యంలో నిలుస్తారు. కానీ మన పరిస్థితి ఏంటి? మరి మన పరిస్థితి ఏంటి? నేత్రాశ, జీవ కుటుంబము ఎవరైతే కలిగి ఉంటారో, శరీరాశ కలిగి ఎవరైతే ఉంటారో అంటున్నాడు భక్తుడు, ఈ లోకము నశించిపోతుంది. ఈ లోకములో ఉన్న ఆశ నశించిపోతుంది. మరి మనకి ఏం కావాలి? నువ్వు నిత్యము సదాకాలము దేవుని సన్నిధానంలో ఉండాలంటే మనం ఏమి చేయాలంటే దేవుని చిత్త ప్రకారం బ్రతకాలి. దేవుని చిత్త ప్రకారం మనం జీవించాలి. దేవుని మాట ప్రకారం మనం ప్రవర్తించాలి, బ్రతకాలి. వారే నిలుచును అని మాట చదువుతాను. దగ్గర దేవుని చిత్త ప్రకారం జరిగించేవాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా. అందుకే దేవుడు భక్తుడు రాస్తూ నిజమైన వెలుగు ఉంది, ఆ వెలుగు లోకమునికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగిస్తుందంట. ఇప్పుడు ఆ వెలుగుని ఎవరైతే గ్రహిస్తారో ఇప్పుడు ఆ వెలుగులోకి పరిగెడతారు. లేదు నువ్వు చీకటిని ప్రేమిస్తూ లోకానికి బానిసత్వం అయిపోయావనుకో, ఇక్కడ చెప్పబడిన మాట మరలా మీకు గుర్తు చేస్తున్నాను. లోకం నశించిపోతుంది, లోకంలో ఆశ నశించిపోతుంది. ఇప్పుడు నువ్వేమవుతావు? ఎక్కడికి వెళ్తామంటారు మనం? నరకానికి వెళ్తాం. నరకానికి వెళ్తాం. కానీ ఇక్కడైతే దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. ఇంకోటి చూద్దాం.
ఈ పత్రికలో చూస్తాం. 4వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం దయచేసి అందరూ బైబిల్ తెరవాలని మనం 4వ అధ్యాయము 4వ వచనం. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. మరొకసారి చూద్దాం. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు బాప్తిసం తీసుకున్నారు కదా, మీలో ఉన్నవాడు ఆత్మ, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు అసలు చెప్తున్నాడు. చదువు నెక్స్ట్. మీలో ఉన్నవాడు లోకంలో అపవాది. ఎవరనుకున్నారు లోకాధికారి అంటే? లోకాధికారి ఎవరనుకుంటున్నారు? అపవాది. అంటే ఎక్కడున్నాడు? లోకంలో ఉన్నాడా? ఈ అధికారి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అంటే చదువు. కనుక మీరు వారిని జయించి ఉన్నారు. చాలు చాలు చాలు. ఎవరు లోకాధికారి? అపవాది, సాతాను. మీలో ఉన్నవాడు గొప్పవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు చెప్పండి, ఈ లోకంలో ఉన్నవాడు అపవాది, లోకాధికారి. ఇప్పుడు ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించాలనే ఆశ. ఇప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి బిడ్డలకి ఎవరు గురించి చెప్తున్నాడు? ఈ లోకాధికారికి బానిసత్వం కలిగిన బిడ్డలు, ఈ లోకానికి బానిసత్వం కలిగినటువంటి బిడ్డలు, కుటుంబాలు ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఆ రీతిగా జీవిస్తారో ఇక్కడ చాలా వివరంగా రాయబడింది. అందుకే ప్రభువు అంటాడు, వీరు చీకటినే ప్రేమిస్తున్నారు కానీ వెలుగును ప్రేమించడం లేదు. వీరు లోకాన్నే ప్రేమిస్తున్నారు కానీ నిజమైన వెలుగును ప్రేమించడం లేదు. యేసయ్య యొక్క ఆశ ఏంటంటే ప్రతి ఒక్కరిని వెలిగించాలని, వారిలో ఉన్నటువంటి చీకటి తొలగించాలని. వారి లోకంలో ఉండకూడదండి. లోకం అంటే లోకంలో కాదండి, లోకాశలో ఉండకూడదండి. వారి శరీరాశ కలిగి ఉండకూడదు, నేత్రాశ కలిగి ఉండకూడదు, జీవపుటం కలిగి ఉండకూడదు. ఇప్పుడు ఈ లోకానికి అధికారి అపవాది అయితే నువ్వు లోకాన్ని అనుసరిస్తే, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే, ఇప్పుడు నువ్వు ఎవరు ప్రేమిస్తున్నట్టు? ఇప్పుడు నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? ఈ లోకం గురించి చెప్తున్నాడు కదా. నీలో ఉన్నవాడు కంటే ఈ లోకంలో ఉన్నవాడు ఏంటి గొప్పవాడా? కాదు, ఆపోజిట్. నీలో ఉన్నవాడు గొప్పవాడు. అంటే లోకాధికారి లోకంలో ఉన్నాడు. వాడిని అనుసరించిన వారు ఎలా ఉంటారు? ఇప్పుడు చెప్పండి, ఎలా ఉంటారండి? అపవాదిని అనుసరించే వారు ఎలా ఉంటారు? లోకాశలు కలిగి ఉంటారు. అదే చెప్తున్నాడు భక్తుడు. వారు ఏం కలిగి ఉంటారు? శరీరాశ, నేత్రాశ కలిగి ఉంటారు, జీవపుటం కలిగి ఉంటారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం మనం? ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇదిగో అపవాది వచ్చుచున్నాడు, లోకాధికారి వచ్చుచున్నాడు, జాగ్రత్తగా ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారే అంటున్నారు, ఇదిగో సమయం వచ్చింది, వాడు వస్తున్నాడు. లోకాధికారి అంటే ఏంటి? అందుకే మనము యేసయ్య ఆయన అంటాడు, భక్తుడు రాస్తాడు, నిజమైన వెలుగు భూమి మీదకి వచ్చింది, లోకముకు వచ్చింది, కానీ లోకము ఆయనను గ్రహించలేదు. లోకము ఆయనను గ్రహించలేదు. వారు తృణీకరిస్తున్నారు, విసర్జిస్తున్నారు. కొంతమంది ఆ యొక్క వెలుగు గురించి తెలుసుకోలేకపోతున్నారు, ఆ వెలుగును వెంబడించలేకపోతున్నారు. ఏమి వెంబడిస్తున్నారు? ఇంతకీ లోకాన్ని వెంబడిస్తున్నారు. లోకంలో ఏముంది? నువ్వు లోకాన్ని ప్రేమిస్తే, నువ్వు లోకాన్ని వెంబడిస్తే, ఇప్పుడు లోకంలో ఏముంది అంటే నువ్వేది అనుసరిస్తున్నావు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు?
ఇదిగో మరలా మాట్లాడుతున్నాడు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను. ఈ లోకానికి అధికారి అపవాది. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటిని ప్రేమించకండి. లోకంలో ఏముందో తెలుసా అంటున్నాడు. లోకంలో ఏముందో తెలుసా? మరి మాట్లాడుతూ నేత్రాశ, శరీరాశ, వీటిని విడిచిపెట్టండి అంటున్నాడు. ఇదే ఎవరైతే, ఇది తండ్రి వల్ల పుట్టినది కాదు. తండ్రి వల్ల పుట్టింది ఏంటి? ప్రేమ, కరుణ, దేవుని యొక్క దయ, ఇవన్నీ దేవుని కలిగినవి అంటున్నాడు. ఇది తండ్రి వల్ల పుట్టినవి కావు. అంటే ఎవరి వల్ల పుట్టినవి? ఎవరి వల్ల వచ్చినవి? శరీరాశ, నేత్రాశ. ఓకే, మనం ఇవన్నీ ఆలోచన చేసుకుంటే నిజంగా నువ్వు లోకంలో ఉన్నావంటే లోకము మంచిదా కాదా? లోకము మంచిదా కాదా? మరొక ప్రశ్న. లోకము మంచిదా కాదా? లోకము మంచిదా కాదా? మంచిది కదా. మరి నువ్వు ఎలా జీవించగలుగుతున్నావు? లోకము మంచిది, కానీ లోకంలో ఉన్నవాటి మంచిది కాదు. అవేంటి? దేవునికి వ్యతిరేకమైనవి, దేవునికి శత్రుత్వం కలిగినవి, దేవునికి లోకంలో మంచిది కాదు. అది అంటాడు. ఉన్నదంతయు నేత్రాశ, జీవకుటుంబము, శరీరాశ, ఇవి లోకానికి అంటే సంబంధించి కాబట్టాడు. మరలా ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? ఇదంతా ఏమవుతుంది? గతించిపోతాయి. ఏం గతించిపోతాయి? లోకమా? లోకంలో ఉన్నవాటి ఏం గతించిపోతాయి? లోకములో ఉన్నవాటే. లోకములో ఉన్న వాటిని, అంటే లోకం అనేది మనం చెప్తున్నాం. లోకాధికారి కూడా ఉండడు. ఎవరు? అపవాది. లోకాశ ఉండదు, నశించిపోతాయి. కానీ నువ్వు దేవుని వెంబడిస్తున్నావా? దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని ఆజ్ఞ పాటిస్తున్నావా? దేవునికి ప్రార్థన చేస్తున్నావా? హృదయపూర్వకంగా ఉంటున్నావా? అయితే నువ్వు సదాకాలము దేవుని సన్నిధిలో నిలిచి ఉంటావు. దేవుని చిత్త ప్రకారం ప్రవర్తించిన వారైతే, దేవుని చిత్త ప్రకారం బ్రతుకుతే, దేవుని చిత్త ప్రకారం నడిస్తే నువ్వు సదాకాలము దేవుని సన్నిధానంలో నిలబడతావు. ఇంకో మాట చదువుతాం. యాకోబు పత్రికకి వెళ్దాం. భక్తుడి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా. ఏంటంటే ఇప్పుడు చెప్పండి, లోక స్నేహం ఎవరితో వైరము? వైరం అంటే గొడవ. ఈ లోక స్నేహం అంటే ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా. ఈ లోక స్నేహం అంటే ఎవరితోటి? ఈ లోక స్నేహం అంటే ఎవరితోటి? అపవాది. మరలా చదువుతాం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలీదా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయకూడనో వాడు. బాబా, ఎంత భయంకరమైన మాట అండి. దేవునికి శత్రువు అవుతావు నువ్వు? దేవునితో యుద్ధము చేయగలవా? దేవునితో నీకు వైరమా? ఎవరు నిలబడగలరు? ఎవరు? మనం అనుకుంటే మాకు శత్రువులు ఉన్నారు, ఒకరంటే ఒకరు పడదు, ఒకరికి మాటలు ఉండవు, ఏదైనా కావచ్చు. కానీ నీవు శత్రువు అవుతావా? ఎలా అవుతావు? దేవుని శత్రువు అవుతావా? అవుతే నువ్వు బ్రతకగలవా? మనం బ్రతకగలమా? జీవించగలమా? ఆయనతో శత్రుత్వం ఉంటే మనం ఆయనతో యుద్ధము చేయగలమా? చెప్పండి. కానీ ఏ మాటకి ఈ మాట వచ్చింది? దేనికంటారు? ఏ విషయం గురించి అంటారు? ఎలా మాట్లాడుతున్న భక్తులని యాకోబు గారు ఎలా వివరిస్తున్నారు ఈ మాట? దేని గురించి చెప్తున్నారు? అయ్యో, నేను మందిరానికి వెళ్తున్నానే, పర్వాలేదులే, లోకం వైపు ఉన్నాలే, పర్వాలేదులే అని అనుకుంటే సరిపోతుందా?
ఏం చెప్తున్నాడు యాకోబు భక్తుడు? మళ్ళా చదువు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? ఈ లోకంలో స్నేహం అంటే ఇందాక ఏం చెప్పుకున్నాం? లోకంలో ఏమున్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవపుటము. ఎవరైతే వీటిని అనుసరిస్తారో, లోకాన్ని ప్రేమిస్తారో, ఈ లోక స్నేహం చేస్తారో, ఈ లోకాన్ని ఎవరైతే వెంబడిస్తారో, ఇవన్నీ మాటలు పెట్టుకుందాం మనం. ఇప్పుడు చదువుతాం మరలా. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా? చెప్పండి. ఇప్పుడు లోకంతో లోకాన్ని ఎవరు ప్రేమిస్తున్నారు? ప్రేమిస్తున్నారా? లోకాన్ని ఎవరు ప్రేమిస్తున్నారు? చాలా మంది ప్రేమిస్తున్నారు. ఈ లోక స్నేహం కలిగి ఉంటే చెప్తున్నాడు, మీకు తెలీదా? వింటున్నట్టు మనందరికి తెలుసా తెలీదా? తెలుసు. దేవునితో వైరమా? దేవునితో గొడవ పడతావా? దేవునికి శత్రుత్వం కలిగి ఉంటావా? దేవునితో పోరాటం చేయగలవా? దేవునితో యుద్ధం చేయగలవా? చెప్పండి. చేయగలమండి? వెళ్ళచ్చు. ఓకే. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయబోరునో వాడు దేవునికి శత్రువగును. నీకు ఎవరక్కర్లేదు శత్రువు. నువ్వు లోకాన్ని ప్రేమిస్తే, లోకాన్ని అనుసరిస్తే ఎవరక్కర్లేదు. ఎవరో తెలుసా? దేవుడే నీకు వ్యతిరేకంగా నిలబడతాడు. నువ్వు శత్రువు అయిపోతావు దేవునికి. శత్రువు దానికి అర్థం ఏంటి? ఏ కోరుకుంటారు? ఒక శత్రువు అంటే ఇద్దరికి ఒక మాట అంటే మాట పడినప్పుడు వాళ్ళు ఏం చేయాలనుకుంటారు? ఎవరు గెలవాలనుకుంటారు? ఏ విషయంలో? శత్రువులు ఏం చేస్తారండి? ఏం కోరుకుంటారు? ఏం చేయాలని కోరుకుంటారు? యుద్ధము. నేనా అటువైపు వాళ్ళకి తెలుసుకుంటా. ఇప్పుడు చెప్పండి, దేవునితో యుద్ధంకి సిద్ధమా? దేవునితో పోరాటం సిద్ధమా? దేవునితో వైరముకి సిద్ధమా? నీవు ఈ మాట వింటుంటే భయం ఉంది కదా. నువ్వు ఏదో ఆలోచన చేయక్కర్లేదు. ఈ లోకాన్ని నువ్వు ప్రేమిస్తే చాలు, ఈ లోక స్నేహంతో నువ్వు వెళ్తే చాలు, నువ్వు దేవుడికి శత్రువు అయిపోతావు. ఎవరికి అక్కర్లేదు, నీ స్నేహితుడికి అక్కర్లేదు, ఎవరు నీ బంధువులు ఏదో శత్రుత్వం కాదు. దేవుడికే నువ్వు శత్రువు అయిపోతే నువ్వు ఎలా బ్రతకగలవు? ఎలా జీవించగలవు? నీకు విజయం వస్తుందా? నీ జీవితంలో నీ కుటుంబం ఘన విజయం వస్తుందా? రాదే. మనుషులతో కాదు నువ్వు పోరాడుతున్నది, దేవునితో పోరాడుతున్నావు. యుద్ధం చేయాలని నువ్వు సిద్ధపడతావు. ఎక్కడ ఉంటుంది మనకి అంత అవకాశం ఉంటుందా? నువ్వే శత్రువు అవుతున్నావు. నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావా? లోకాన్ని అనుసరిస్తున్నావా? లోకంలో ఉన్న వాటిని, నేత్రాశ, శరీరాశ, జీవటం, ఇవన్నింటినీ నువ్వు అనుసరిస్తున్నావా? మరలా చెప్తున్నాడు భక్తుడు, ఇవన్నీ నశించిపోతాయి. ఓకే, నశించిపోతాయి. మరి నీవు వాటిని అనుసరించావు కదా, నువ్వు వాటి వైపు చూసావు కదా, ఆ రీతిగా నువ్వు బ్రతికావు కదా. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఓకే. రెండవ వ్యక్తి అయితే దేవుని ఆజ్ఞలు పాటిస్తూ భయభక్తులు కలిగి దేవుని చిత్త ప్రకారం జీవించినటువంటి వ్యక్తి నిత్యము సదాకాలం దేవుని సన్నిధిలో నిలబడతాడట. మరి నీవు ఎక్కడుంటావు? దేవునితో యుద్ధమే చేయలేకపోయాడు అపవాది. మరి నీవెంత? అంటే ఈ లోకం ఎంత భయంకరంగా కనిపిస్తుంది. ఈ లోకాన్ని నువ్వు అనుసరిస్తే నీ పరిస్థితి ఏంటి? నీ యొక్క పరిస్థితి ఏంటి? పరిశీలన చేసుకో, జ్ఞాపకం చేసుకో. నువ్వు అనుకుంటున్నావు లోకమే కదా, దేవుడు చేశాడు కదా, పర్లేదు క్షమించేస్తాడు కదా. కాదు, నువ్వు లోకాన్ని ప్రేమిస్తే నువ్వు శత్రువైపోతావు. కనుక మనం అందుకే భక్తుడు కొన్ని చక్కటి విషయాలు మనకి తెలియపరుస్తున్నాడు భక్తుడి యోహాను గారు. ఈ వెలుగు
లోకానికి వచ్చింది. వెలుగు లోకానికి వచ్చింది ప్రతి మనిషిని వెలిగించడానికి. వెలిగించడం అంటే అంటే ఏముంది నీలో? ఏముంది? ఆయన వెలిగించడానికి, ప్రతి మనిషిని వెలిగించడానికి లోకానికి వచ్చాడు. అంటే నీలేముంది? చీకటి ఉంది. ఒకవేళ నీవు ఆ వెలుగుని వెంబడించలేకపోతే, నిజమైన వెలుగును గ్రహించలేకపోతే, నీలో ఏముంది? చీకటి ఉంటుంది. ఆ చీకటి నరకానికి తీసుకెళ్ళిపోతుంది. ఆ చీకటే నరకానికి తీసుకెళ్ళిపోతుంది. నువ్వు గ్రహించలేకపోతే, నీవు తెలుసుకోలేకపోతే, అయ్యో ఈ లోకంలో నేను బ్రతుకుతున్నానంటే, అయ్యో లోకాశలకి నేను బానిస అవ్వకూడదు. అందరూ బ్రతుకుతున్నారు లోకంలో, కానీ లోకాశలకు, అపవాది తంత్రములకు, అపవాది ఆశలకు నువ్వు లోను కాకూడదు. ఇదే భక్తుడు సెలవిస్తున్నాడు. ఇదే మనకు కావాలి. అప్పుడే భలే నమ్మకమైన దాసుడు అంటాడు ప్రభు. అందుకంటాడు ప్రభు, ఈ లోకాన్ని జయించాను, మీరు కూడా జయించాలి. అంటే ఎంత కష్టం అంటారు? యేసయ్య చెప్తున్నాడు ఈ మాట. ఈ లోకాన్ని నేను జయించాను అంటే ఎంత నేత్రాశ్రయించాడో తెలుసా? ఇది కింద పడిపో, ఈ లోక ప్రపంచమంతా నీకు ఇస్తానని ఎంత నేత్రాశ్రయించాడో తెలుసా అది యేసయ్యకి? ఇదిగో నేను గొప్ప చేస్తాను, కిందకు దూకే అంటాడు. నిన్ను జీవపుటమ్మం చేస్తాంటే గొప్పగా చేస్తాను అన్నాడు. అయినా ఒప్పుకోలే. ఇవన్నీ నీకు ఇస్తాను అంటున్నాడు. ఈ ప్రపంచమే నీ చేతులకు బిడ్డ పెడతాను, యేసయ్య దూకే అంటున్నాడు. అందుకే అంటాడు, ఈ లోకమును నేను జయించాను. ఈ లోకముని జయించాను కాబట్టి మీరు కూడా జయించాలి. అంటే అపవాది యొక్క ఆలోచనలు మీరు వెంబడించకుండా, అపవాదిని అనుసరించకుండా, ఈ లోకాశల వైపు వెళ్లకుండా జాగ్రత్త పడండి. భద్రము సుమి అంటాడు భక్తుడైన యోహాను. జాగ్రత్తగా ఉండండి. మరి ఎన్నో మళ్ళీ ఏ విధంగా పతనం చేయాలని, ఏ విధంగా పడగొట్టాలని వాడికి ఆలోచన. అందుకే ఈ లోకంలో బ్రతుకుతున్నావు కాబట్టి, మనుషుల మధ్య ఉంటున్నావు కాబట్టి, ఎవరి మనస్తత్వం నీకు తెలుసు, ఎవరి ఆలోచన నీకు తెలుసు, ఎవరి యొక్క ప్రవర్తన ఏంటో నీకు తెలుసు. కానీ మన యొక్క బలహీనతను వాడు పట్టుకుంటాడు. కానీ మనం అది గ్రహించాలి. ప్రియ సంగమా, ప్రియ నేస్తమా, మనం గమనించాలి. ఈ లోకము రంగుల వలయము. ఈ లోకం ఏంటంటే రంగుల వలయము. జాగ్రత్త పడిపోతావేమో, జాగ్రత్త పడిపోతావేమో. దేవుడు బ్రతిమాలుతున్నాడు. భక్తుడు యోహాను చెప్తున్నాడు, ఈ లోకం చాలా ప్రమాదకరమైనది. లోకంలో ఉన్న వాటిని చాలా ప్రమాదకరం. జాగ్రత్త, వాటిని జయించాలి. మీకు అధికారం ఇచ్చాను అని యేసు ప్రభువు చెబుతున్న మాటలు మనం వింటున్నాం. కనుక మనం ఆలోచన చేస్తే మరలా జ్ఞాపకం చేసుకుందాము. ఒకవేళ నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావా, లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు, నీ సమయాన్ని వృధా పరుచుకుంటున్నావా? నీ సమయాన్ని ఎవరికి ఇస్తున్నావు? నువ్వు నీ సమయాన్ని వృధా పరుచుకుంటున్నావా? ఈ లోకం వైపు చూస్తున్నావా? ఈ లోకాశల వైపు నీ యొక్క మనసు వెళుతుందా? నీ మనసు వెళుతుందా? నీ ఆలోచన వెళుతున్నాయా? నీ యొక్క తలపులు వెళుతున్నాయా? ఒకసారి మనం నెమరు వేసుకుందాం, పరిశీలన చేసుకుందాం. కానీ ఒక మాట, చివరి మాట, మనము దేవుడే మనల్ని ప్రేమించే విధంగా చేసుకోవాలి. కానీ మనం శత్రువులు అవ్వకూడదు. తన అపారమైన ప్రేమ చేత దేవుడు మనం ప్రేమించాలని చూసుకోవాలి. ఆయన ప్రేమను మనం పొందుకోవాలి, ఆయన కృపను మనం పొందుకోవాలి అనే ఆలోచన కలిగి ఉండాలి. కానీ దేవుడితో యుద్ధమా, దేవుడితో శత్రుత్వమా, దేవుడితో వైరమా, ఎక్కడ నిలబడగలమా? అందుకే యోనా మనం చదువుతాము, నువ్వు ఎక్కడ ఉన్నా, అగాధ జలముల కింద ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే నిన్ను బయటకు తీసుకొస్తానంటున్నాడే. నువ్వు ఎక్కడ దాక్కున్నా నేను తీసుకొస్తానంటున్నాడే. అటువంటి దేవుడితో వైరమా? మన ఆలోచనలతో ఆయనతో గొడవలు పడుతున్నామా? శత్రుత్వం కలిగి ఉంటున్నాం మన తలపులతో? నీ యొక్క మాటలు, చూపులు, నీ యొక్క హృదయ స్థితిని బట్టి దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నావా? జాగ్రత్త, బయటపడను. చాలా మంది విషయం చెప్పారు.
అప్పుడే 4-5 సార్లు చెప్పుకున్నాం అనమాట. ఒకవేళ నీవు మరల చిత్రం జ్ఞాపకం చేస్తాం, శ్రద్ధగా విందాం. ఒకవేళ నీవు మనుషుల నిందలతో బాధపడుతుంటే దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తే ఖచ్చితంగా విడిపిస్తాడు. నువ్వు అవమానాలకు గురయ్యావా? నీ హృదయం పగిలిపోయిందా? బాధపడుతున్నావా? ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా విడుదలపరుస్తాడు. ఒకవేళ అపవాది చిక్కుల్లో ఉన్నావా, అపవాది వలలో ఉన్నావా, ప్రార్థన చేస్తే దేవుడికి ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? విడిపిస్తాడు. అదే దేవుళ్ళో ఉంటే శత్రుత్వం ఎవరు విడిపిస్తారు చెప్పండి? మనుష్యుల నుంచి దేవుడు విడిపిస్తాడు. అపవాది వాళ్ళ నుంచి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి విడిపిస్తాడు. కానీ అదే దేవుని చేతిలో పడితే ఎలా విడిపింపబడతావు? కష్టమే కదా అన్నమాట. దేవుని చేతిలో పడితే, నువ్వు శత్రుత్వంగా ఉంటే ఎవరు విడిపిస్తారు? నలిగిపోతాం కదా మనం. అందుకే మనము చదవబడినటువంటి లేఖనాలు మనం చూస్తే నేత్రాశ, శరీరాశ, జీవపు ధర్మం అని చదువుకుంటూ వచ్చాం. ఈ లోకంలో ఉన్నవి అవి చాలు. మనిషి పతనం కావడానికి ఈ 3 చాలు. వాటినే పట్టుకుంటాడు అపవాది, వాటినే పట్టుకుంటాడు. శరీరాశ చూపిస్తాడు ప్రతి మనిషికి, నేత్రాశ చూపిస్తాడు, జీవ కుటుంబం కలిగిస్తాడు. ఈ 3 వాడికి ప్రధానమైన ఆయుధాలు. ఇది మనం గ్రహించగలగాలి, ఇది ఆలోచన చేయగలగాలి మనం. ఏదంటే కష్టం? ఇది లోకాశ, ఈ లోక స్నేహంతో వైరమా, ఈ లోకంతో స్నేహం చేస్తున్నటువంటి వైరమా, ఆయనతో వైరమా, గొడవ, శత్రువా, ఈ సంగమా. కనుక మనం లోకం వైపు వద్దు, లోకాశ వైపు వద్దు, దేవుని వైపే చూద్దాం. దేవుని ప్రేమను పొందుకుందాం, దేవుని యొక్క కృపను పొందుకుందాం, దేవుని దయను పొందుకుందాం. కనుక ఇన్ని మాటలు వింటున్నట్టు నీవు ఇంకా నువ్వు లోకంలో ఉంటాననుకుంటే, ఇంకా లోకాశలకు నేను బానిసంగా ఉంటాననుకుంటే, అది నీ ఇష్టం, అది నీ ఇష్టం. దేవుడే చూసుకుంటాడు. నువ్వు అంటావు కదా, నా భారము, నా చింత, నా కష్టము, ఇబ్బంది అంతా దేవుడి మీద వేస్తున్నాను అంటావు కదా. మరి ఈ విషయం కూడా దేవుడి చూడ్డా? నా చింత ఎవరు వేస్తున్నాను, నా భారము దేవుడి మీద వేస్తున్నాను, నా పనుల భారం దేవుడి మీద వేస్తున్నాను, దేవుడే చూచుకుని అంటున్నావు కదా. మరి ఈ విషయంలో దేవుడు చూడడా? తప్పించుకుంటావా? చూసి చూడనట్టు ఉంటాడనుకుంటున్నావా దేవుడు? ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది కదా. అది లోకాన్ని ప్రేమిస్తే, లోకాశలు కలిగి ఉంటే, లోకాశల ప్రకారం నువ్వు జీవిస్తే, అనుసరిస్తే ఇన్ని కష్టం ఉంటుంది. ఏంటి కష్టము? దేవునికి నీవు శత్రువైపోతావు. నేను ఎవరు తప్పించలేరు. నువ్వెంత గుండెల బాధకున్నా, నువ్వెంత కన్నీరు విడిచినా నిన్ను విడిపించేవారు ఎవరు ఉన్నారు. అందుకే ప్రార్థించు, దేవా నన్ను క్షమించిన ఆయన, ఈ లోకానుసారంగా ఉన్నాను ఇంతకాలం, నీకు దూరంగా బ్రతుకుతున్నానయ్యా, నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేయి. అది ఏ కష్టమైనా, ఏ ఇబ్బంది అయినా సరే దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు. ఖచ్చితంగా నీకు విడుదలపరుస్తాడు. అది అపవాదైనా, మనుష్యులైనా, ఎవరైనా నిన్ను బాధ పెట్టినా, ఎవరైనా నిన్ను తక్కువగా చూసినా, నిన్ను అవమానించినా, వాటిని అన్నిటిని దేవుడు విడిపిస్తాడు. ఎప్పుడో తెలుసా? ఈ లోక స్నేహం విడిచిపెట్టినప్పుడు, ఈ లోకాశను విడిచిపెట్టినప్పుడు, లోకానుసారంగా ఉండలేనప్పుడే దేవుడిని ప్రేమిస్తావు. అంతేకాంటాడు, వీరు అపవాదిని ప్రేమిస్తున్నారు కానీ నిజమైన వెలుగును వీరు ప్రేమించలేకపోతున్నారు. చీకటినే ప్రేమిస్తున్నారు కానీ వెలుగును ప్రేమించడం లేదు. ఈ లోకానుసారంగా బతుకుతున్నారు, అయినా ఈ లోకానికి వచ్చి తెచ్చుకోలేకపోతున్నారు. అంత అజ్ఞానం కలిగినటువంటి వీరు ఏమి చేయాలి? ఆలోచన పడితే దేవుడు ఏంటి పరిస్థితి? కనుక మనం అలా ఉండవద్దు. లోకంలో ఉంటూ దేవుణ్ణి మహింపరచాలి,
దేవుని ఘనపరచాలి, అపవాది తంత్రంలో కొట్టివేయాలి, తిరిగివేయాలి. అదంతా ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు ప్రార్థనకు రా, దేవుడు స్తుతించు, ప్రార్థించు, ప్రభువుని అడుగు. దేవా క్షమించు నాయన, ఈ లోకం అనుసరిస్తున్నానేమో, ఈ లోకంలో ఉన్న వాటిని నేను ఆశపడుతూ క్షమించు నాయన. నీతో యుద్ధం చేయలేనయ్యా ప్రభు, క్షమించయ్యా. నీవు శత్రువునయ్యా, ఈ మాట వింటేనే నాకు భయం వేస్తుందయ్యా. అయ్యా ఈ మాట నా నోటంటే రాకూడదు నాయన, నేను పలకూడదు నాయన. నీవు ఎంతటి వాడి నాయన, నీతో వైరమా, నేను నిలబడగలనా తండ్రి? నీ సన్నిధానంలో నిలబడలేని నేను నీతో యుద్ధమా చేయగలను? ప్రార్థించు ప్రభా, క్షమించు, నన్ను మన్నించు. ఇక నుండి అయినా నేను ప్రార్థిస్తానయ్యా. అయ్యా ఈ లోక ఆశలకు దూరపరచుతండి నాయన. ఈ లోకంలో ఉన్నంతకాలం నేను మహిపరచాలి, నిన్నే కనపరచాలి, ప్రార్థించాలి, ఆరాధన చేయాలి. అటువంటి మహాభాగ్యం నాకు ఈ ప్రభావం ప్రార్థన చేద్దాం. నేను ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాను, ఖచ్చితంగా నీ వెలుగు ఆలకిస్తాను, ఖచ్చితంగా నీ విజ్ఞాపన దేవుడు ఆలకిస్తున్నాడు. పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని పరిశుద్ధురాలి కోరుతున్నాను. ప్రేమమైన కరుణమైన నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అయ్యా. ఈ ప్రత్యేకమైన సమయంలో వందనాలు, కృతజ్ఞత స్తుతులు చేస్తున్నాను దేవా. ఇంతవరకు మాతో మాట్లాడిన దాన్ని బట్టి నీకు వందనాలు తెలియపరచుకుంటున్నాను తండ్రి. ఈ లోక స్నేహం, ఈ లోకము గురించి, ఈ లోకంలో ఉన్న వాటిని గురించి మాకు వివరించారు. ఒకవేళ వాటిని అనుసరిస్తే ఏం జరుగుతుంది, ఒకవేళ వాటిని మేము అనుసరించకుండా నిన్ను అనుసరిస్తే ఏం జరుగుతుంది, గొప్ప మాటలు మాకు తెలియపరచు తండ్రి. భక్తులని యోహాన్ గారి ద్వారా చక్కటి మాటలు మాకు తెలియపరిచారు తండ్రి. నాయన దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా మీ శత్రువులు కదయ్యా, నిన్ను ప్రేమించే బిడ్డలుగా మేము ఉండాలి తండ్రి. అయ్యా నీకు భాగ్యం అయ్యా, ప్రియ బిడ్డలందరికీ మాకు దయచేయండి మా తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా, బయట నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు మా అందరితో మాట్లాడే విధానం బట్టి నాయన నీకు నిండు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చేయవచ్చిన ప్రతి బిడ్డని దీవించాం, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించాం. దేవాలయంలో ఎవరైతే వీక్షించిన వారి కుటుంబాన్ని దీవించాం. క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను ప్రియమైన పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దీవెన ఆశీర్వాదం ఎప్పుడు ఎలా కాలం ఈ యొక్క ఆరాధన చేసిన ప్రతి ఒక్కరి ప్రతి కుటుంబం దేవుని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.